వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి సెప్టెంబర్ 30, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. వివరాలు తెలపండి. వివరాలు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్ సభ, రాజ్యసభల ఆమోదం పొందిన ఈ బిల్లును తాజాగా ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును నారీ శక్తి వందన్ అధినియం పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబరు 19న లోక్సభలో, 21న రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లును రాష్ట్రపతి తాజాగా ఆమోదించడంతో 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే ఈ చట్టం ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనగణన డీలిమిటేషన్ తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్సభకు తెలిపారు. అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే చట్టరూపం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలన్న ప్రచారం జరిగినప్పటికీ అదేమీ అవసరం లేకుండానే రాష్ట్రపతి ఆమోదముద్రతో అది చట్టరూపం సంతరించుకొంది. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని నిర్దేశిస్తుంది. దాని ప్రకారం కొన్ని రాజ్యాంగ సవరణలకే రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదముద్ర అవసరమవుతుంది. అందులో 1. రాష్ట్రపతి పదవికి నిర్వహించే ఎన్నికల్లో నిబంధనలు మార్చినప్పుడు. 2. కేంద్రం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాల్లో మార్పులు చేసినప్పుడు. 3. సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాల పరిధులను మార్చినప్పుడు. 4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న శాసనాధికారాలు ప్రభావితమైనప్పుడు. 5. 7వ షెడ్యూల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో మార్పులు చేసినప్పుడు. 6. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం మార్చినప్పుడు. 7. ఆర్టికల్ 368ని సవరించినప్పుడు మాత్రమే 50% రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరమవుతుంది. అయితే ప్రస్తుత మహిళా రిజర్వేషన్ బిల్లు కారణంగా పైన పేర్కొన్న అంశాలేమీ ప్రభావితం కాలేదు కాబట్టి రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండా పోయింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధన పొందుపరిచినప్పటికీ దానికి రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 2. నూతన విద్యా విధాన సారథుల ఎంపిక చేశారు. వివరాలు తెలపండి. దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం -2020ను పకడ్బందీగా అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా 262 ఉన్నత విద్యాసంస్థల నుంచి 721 మంది సారథులను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని 6 విద్యాసంస్థల నుంచి 18 మంది, ఆంధ్రప్రదేశ్లోని 8 విద్యాసంస్థల నుంచి 23 మంది ఉన్నారు. వీరంతా ఉన్నత విద్యాసంస్థల ప్రాంగణాల్లో జాతీయ విద్యావిధానం గురించి ప్రచారం చేస్తూ నూతన విద్యావిధానంలో తోటి విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచుతారు. ఉన్నత విద్యారంగంలో చేపట్టబోయే సంస్కరణల గురించి అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చూస్తారు. నూతన విద్యావిధానంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి యూజీసీ నామినేషన్లు స్వీకరించి అందులో అర్హులను ఎంపిక చేసింది. క్వశ్చన్ నెంబర్ 3. లైంగిక సమ్మతి వయసు 18 ఏళ్లే. 22వ కమిషన్ కీలక సూచనలు. వివరాలు తెలపండి. ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి వయసుపై 22వ కమిషన్ కీలక సూచనలు చేసింది. చట్టబద్ధమైన లైంగిక సమ్మతి కనీస వయసు 18 ఏళ్లను యథాతథంగా కొనసాగించాలని గట్టిగా సిఫారసు చేసింది. దానిని 16 ఏళ్లకు తగ్గించాలన్న వాదనలను బలంగా వ్యతిరేకించింది. లా కమిషన్ గౌరవనీయమైన కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్ నుండి నవంబర్ 9, 2022 నాటి లేఖను అందుకుంది.
దీనికి సంబంధించి పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సమ్మతి కోసం వయస్సు ప్రమాణాలపై పునరాలోచించాలని కమిషన్ను కోరింది. కమిషన్ గౌరవనీయులైన మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ నుండి ఏప్రిల్ 19, 2023 నాటి లేఖను కూడా స్వీకరించింది. దీనిలో పోక్సో చట్టం ఎలా అమలు చేయబడుతుందనే దానిపై కోర్టు కమిషన్ దృష్టిని ఆకర్షించింది. దాని ప్రస్తుత రూపం వాస్తవిక సమ్మతి ఉన్న చట్టబద్ధమైన అత్యాచారం కేసుల్లో తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తుంది. పోక్సో చట్టం ప్రకారం నమోదవుతున్న కొన్ని క్లిష్టమైన కేసులను దృష్టిలో ఉంచుకుని చట్టబద్ధమైన సమ్మతి వయస్సును తగ్గిస్తే బాల్య వివాహాలు, చిన్న పిల్లల అక్రమ రవాణాను నిరోధించే ప్రయత్నాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే 16 నుంచి 18 వరకు ఏళ్ల వయసు వారిలోని కౌమారప్రాయ అనియంత్రిత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసుల పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందుల నివారణకు లా కమిషన్ కొన్ని సూచనలు చేసింది. మోసం, దుర్బుద్ధి లేని స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వ్యక్తుల విషయంలో న్యాయస్థానాలు విచక్షణ మేరకు తీర్పులు వెలువరించేందుకు పోక్సో చట్టంలోని శిక్షలను తగ్గించేందుకు కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. లైంగిక దాడులు, నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండని బాలబాలికలతో లైంగిక చర్యలు తీవ్ర నేరం. వారి అంగీకారంతో జరిగిన అది చట్టవిరుద్ధమే. క్వశ్చన్ నెంబర్ 4 ఆస్త్రా రామానుజన్ బహుమతిని ఎవరు ఎంపికైరు? అన్స్ ఉరుయిక్సియాంగ్ జాంగ్. వివరాలు. సందర్భం 2023 శాస్త్రా రామానుజన్ బహుమతిని బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రుయిక్సియాంగ్ జాంగ్కు ప్రదానం చేస్తారు. ఈ వార్షిక $10,000 బహుమతి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎస్ రామానుజన్చే ప్రభావితమైన గణిత శాస్త్ర రంగాలలో వ్యక్తులు చేసిన అత్యుత్తమ సహకారానికి. శాస్త్ర రామానుజన్ బహుమతి ఎస్ రామానుజన్ చేత ప్రభావితమైన రంగాలలో పనిచేస్తున్న గణిత శాస్త్రజ్ఞులను గౌరవించటానికి శాస్త్ర విశ్వవిద్యాలయం 2005లో ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి 20 తేదీలలో కుంభకోణంలోని శాస్త్ర విశ్వవిద్యాలయంలో సంఖ్యా సిద్ధాంతంలో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రదానం చేయబడుతుంది. ఎస్ రామానుజన్ గురించి డిసెంబర్ 22, 1887న జన్మించారు. సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి మరియు నిరంతర భిన్నాలలో అతని పనికి ప్రసిద్ధి చెందింది. 1914లో కేంబ్రిడ్జ్కి వెళ్లి పూర్ణాంకాల విభజనకు సంబంధించిన రామానుజన్ హార్డీ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి హార్డీతో కలిసి పనిచేశారు. 1918లో రాయల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యారు. డిసెంబరు 22 అతని జన్మదినాన్ని భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 5 ఎలక్టోరల్ బాండ్లను గురించి వివరాలు తెలపండి. సందర్భం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని అధికృత శాఖలలో అక్టోబర్ 4 నుండి 13 వరకు 28వ విడత ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్ల గురించి ఆర్థిక బిల్లు 2017తో ప్రవేశపెట్టబడింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ 2018 కింద జనవరి 2018లో నోటిఫై చేయబడింది. మొదటి విక్రయం మార్చి 2018. అప్పటి నుండి ఎలక్టోరల్ బాండ్లు సంవత్సరానికి 10 రోజుల 4 విండోలలో విడుదల చేయబడ్డాయి. పైవి కాకుండా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న తేదీలు మరియు లోక్సభ ఎన్నికల సంవత్సరంలో అదనంగా 30 రోజుల వ్యవధి. నవంబర్ 2022 సవరణ శాసనసభ ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరాలలో అదనపు పక్షం రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్ విక్రయాలను ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎస్బీఐ యొక్క 29 నిర్దేశిత శాఖలలో అందుబాటులో ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 43 ఆఫ్ 1951 లోని సెక్షన్ 29 కింద నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సభకు లేదా శాసనసభకు పోలైన ఓట్లలో 1% కంటే తక్కువ ఓట్లను సాధించాయి.
రాష్ట్రం అర్హత కలిగి ఉండాలి. భారతదేశంలోని పౌరుడు లేదా భారతదేశంలో విలీనం చేయబడిన లేదా స్థాపించబడిన సంస్థ ద్వారా కొనుగోలు చేయబడవచ్చు. జారీ చేసిన తేదీ నుండి 15 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 సోషల్ బాండ్లను గురించి వివరాలు తెలపండి. సందర్భం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ లో తన సోషల్ బాండ్ల జాబితాను ప్రకటించింది. వివరాలు ఈ ఆఫర్ ద్వారా బ్యాంక్ ₹1.040 కోట్లు సేకరించింది. ఈ నిధులను తెలంగాణలో జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ తాగునీటి ప్రాజెక్ట్ కి రీఫైనాన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. సానుకూల సామాజిక లేదా పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉండే ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలకు నిధుల కోసం జారీ చేయబడింది. ప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు సామాజిక బాండ్లను జారీ చేయవచ్చు. సామాజిక బాండ్ల యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల యొక్క సామాజిక లేదా పర్యావరణ ఫలితాలను కొలిచేందుకు మరియు నివేదించడానికి జారీ చేసేవారు అవసరం. సామాజిక బంధాల రకాలు గ్రీన్ బాండ్లు. ఈ బాండ్లు ప్రత్యేకంగా పునరుత్పాదక శక్తి లేదా పరిరక్షణ ప్రయత్నాల వంటి పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల కోసం కేటాయించబడ్డాయి. సోషల్ ఇంపాక్ట్ బాండ్లు. ఈ బాండ్లు తరచుగా సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించబడతాయి. ఇక్కడ ముందుగా నిర్వచించబడిన సామాజిక ఫలితాల సాధన ఆధారంగా పెట్టుబడిదారులు తిరిగి చెల్లించబడతారు. సస్టైనబిలిటీ బాండ్లు. ఈ బాండ్లు సామాజిక మరియు పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉన్న విస్తృత శ్రేణి ప్రాజెక్టులను కవర్ చేస్తాయి. స్పష్టమైన సామాజిక లక్ష్యంతో జారీ చేయబడిన బాండ్ యొక్క ప్రారంభ ఉదాహరణలలో 1989లో జారీ చేయబడిన వరల్డ్ బ్యాంక్ కంగారు బాండ్, భారతదేశం యొక్క 1వ సామాజిక ప్రభావ బంధం పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ (PCMC) మరియు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP మధ్య ఒక MOU ద్వారా తీసుకురాబడింది. నాబార్డ్ భారతదేశం యొక్క మొట్టమొదటి బాహ్య రేటింగ్ రూపాయి-డినామినేట్ బాండ్. క్వశ్చన్ నెంబర్ 7 నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) గురించి తెలపండి. నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) అనేది భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ సెక్టార్ పథకం. ఇది 11-12 తరగతుల విద్యార్థి యువతకు మరియు సాంకేతిక సంస్థల విద్యార్థి యువతకు, కళాశాలల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వివిధ ప్రభుత్వ నేతృత్వంలోని కమ్యూనిటీ సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశాన్ని అందిస్తుంది. NSS యొక్క ఏకైక లక్ష్యం యువ విద్యార్థులకు సమాజ సేవను అందించడంలో అనుభవాన్ని అందించడం. 1969లో ప్రారంభించబడిన NSS ఇప్పుడు 657 విశ్వవిద్యాలయాలు మరియు 51 కౌన్సిళ్లు డైరెక్టరేట్లలో 20,669 కళాశాలలు, సాంకేతిక సంస్థలు మరియు 11,988 సీనియర్ సెకండరీ పాఠశాలలను కలిగి ఉంది. NSS నినాదం "ఈ నేను కాదు నువ్వు". 1993-94లో స్థాపించబడిన NSS అవార్డులు NSS వాలంటీర్ల పనిని గుర్తించి ప్రతి సంవత్సరం అందజేస్తారు. స్వచ్ఛంద సేవలకు గుర్తింపుగా ఏటా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ప్రదానం చేసే జాతీయ సేవా పథకం అవార్డు 2021 నుంచి 22 వరకు ను ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 విద్యార్థులు దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన NSS వాలంటీర్ పెళ్లకూరు సాత్విక, అనంతపురానికి చెందిన NSS వాలంటీర్ కురబ జయమారు తికి శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేశారు. క్వశ్చన్ నెంబర్ 8 ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా PTA చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ది ప్రింటర్స్. మైసూర్కు చెందిన KN శాంత్ కుమార్. 62 PTA వైస్ చైర్మన్గా హిందుస్థాన్ టైమ్స్ CEO ప్రవీణ్ సోమేశ్వర్ ఎన్నికయ్యారు. అవిక్ సర్కార్ స్థానంలో శాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు. శుక్రవారం ఢిల్లీలోని PT ప్రధాన కార్యాలయంలో జరిగిన PTA బోర్డు సభ్యుల వార్షిక సమావేశం కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుంది.
శాంత్ కుమార్ 1983 నుంచి ది ప్రింటర్స్ మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 9 వాగ్నర్ కొత్త అధిపతిగా బాధ్యతలను షా అధినేత పుతిన్ ఎవరికి అప్పగించారు? 9 ఆన్సర్ ఆండ్రీ ట్రోషెవ్కు. వాగ్నర్ గ్రూపు అధిపతి గోజిన్ అనుమానాస్పద మృతి అనంతరం ఆ కిరాయి దళ బాధ్యతలను వాగ్నర్ దళపతుల్లో ముఖ్యుడైన ఆండ్రీ ట్రోషెవ్కు రష్యా అధినేత పుతిన్ అప్పగించారు. రష్యా సైన్యంలో గతంలో అధికారిగా ఉన్న ట్రోషెవ్ 2014 నుంచి వాగ్నర్ గ్రూపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాగ్నర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఆయనపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది కూడా. ఇక నుంచి ఉక్రెయిన్లో పోరాటం కొనసాగించే వాగ్నర్ గ్రూపు దళాలకు నాయకత్వం వహించాల్సిందిగా ట్రోషెవ్ను పుతిన్ కోరినట్లు శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. క్వశ్చన్ నెంబర్ 10 వైఎస్సార్ వాహన మిత్ర గురించి వివరాలు తెలపండి. వివరాలు: సొంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎన్డీయూ ఆపరేటర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తదితర అవసరాలకు అండగా నిలుస్తూ ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నది. వరుసగా 5వ ఏడాది 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం. సెప్టెంబర్ 29న విజయవాడ విద్యాధరపురంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. వైఎస్సార్ వాహన మిత్ర క్రింద నేడు అందిస్తున్న రూ. 275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం 1,301.89 కోట్ల రూపాయలు. ఒక్కొక్క డ్రైవర్ అన్నకు ఈ 50 నెలల్లో అందించిన సాయం అక్షరాల రూ. 50,000. క్వశ్చన్ నెంబర్ 11 జగనన్న ఆరోగ్య సురక్ష గురించి వివరాలు తెలపండి. వివరాలు: 5 దశలుగా జగనన్న ఆరోగ్య సురక్ష. జగనన్న ఆరోగ్య సురక్షను వర్చువల్ ప్రారంభించిన సీఎం జగన్. మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహ సారథులు సీఎం జగన్ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం ఏఎన్ఎం ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని, 7 రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్ ఉంటాయని తెలియచేయాలి. రెండో దశ గ్రామంలోని విలేజ్ క్లినిక్లో ఒక భాగానికి మరొక భాగానికి ఏఎన్ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వాలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడపడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా 7 రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్ చేసి ఫుడ్ సప్లిమెంటేషన్ కోసం చర్యలు చేపడతారు. మూడో దశ గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపునకు 3 రోజుల ముందు వాలంటీర్లు, గృహ సారథులు, ఔత్సాహికులు ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికి వెడతారు. గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు. ఆరోగ్యంపై వాకబు చేస్తారు. 4వ దశ హెల్త్ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది.
గ్రామం పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహించే రోజు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఆశా వర్కర్లు, సిహెచ్ఎవలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్ క్లినిక్స్ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్ఎంలకు మ్యాప్ చేస్తారు. మ్యాప్ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందిం చర్యలు తీసుకుంటారు. ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్ ఫాలో అప్ చేపడతారు. 5వ దశ. ఈ దశలో ప్రజలను చేపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంతవరకు చేయూతనిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిహెచ్వలు తీసుకుంటారు. చికిత్స అందించడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 12. ప్రతిష్టాత్మకమైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఈ రాష్ట్రానికి చెందిన ఎన్ని యూనివర్సిటీలు ఉత్తమ స్థానాల్లో నిలిచాయి? ఆన్సర్ 7. ప్రతిష్టాత్మకమైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో రాష్ట్రానికి చెందిన 7 యూనివర్సిటీలు ఉత్తమ స్థానాల్లో నిలిచాయి. ఇందులో 4 ప్రభుత్వరంగ వర్సిటీలు ఉండగా 3 ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగులను టైమ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో దేశంలోని 91 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కగా అందులో 51 వర్సిటీలు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. వీటిలో 7 ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అనంతపురంలోని జేఎన్టీయూ దేశీయ వర్సిటీల్లో 34వ స్థానంలో నిలిచింది. నాగార్జున వర్సిటీకి 58వ స్థానం దక్కింది. టైమ్స్ వరల్డ్ వర్సిటీ ర్యాంకు స్కోరు 80010000 విభాగంలో అనంతపురం జేఎన్టీయూ నిలిచింది. ఇక నాగార్జున వర్సిటీ 1201 నుంచి 1500 వరకు గ్లోబల్ స్కోర్ స్థానాన్ని సాధించింది. 1202 నుంచి 1500 వరకు కేటగిరీలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ స్థానాన్ని దక్కించుకున్నాయి. టైమ్స్ వరల్డ్ వర్సిటీ ర్యాంకు స్కోరు 1501. ఆపై విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ, గీతం, విజ్ఞాన్ వర్సిటీ నిలిచాయి. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రమాణాల్లో నిలిచిన రాష్ట్ర వర్సిటీలు ఈ స్థానాలను కైవసం చేసుకున్నాయి. దేశంలోని 91 ఉన్నత విద్యాసంస్థలలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, ఐఐఎస్సి, అగ్రస్థానంలో ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన 904 వర్సిటీల ప్రమాణాలను పరిశీలించి వరల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వర్సిటీ ర్యాంకింగ్ జాబితాను టైమ్స్ సంస్థ ప్రకటించింది. టీచింగ్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ ఈక్వాలిటీ, పరిశ్రమలు, అంతర్జాతీయ దృక్పథం అనే 5 ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని లండన్లోని ప్రఖ్యాత టైమ్స్ సంస్థ ఈ ర్యాంకు 1501. ఆపై విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ, గీతం, విజ్ఞాన్ వర్సిటీ నిలిచాయి. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రమాణాల్లో నిలిచిన రాష్ట్ర వర్సిటీలు ఈ స్థానాలను కైవసం చేసుకున్నాయి. దేశంలోని 91 ఉన్నత విద్యాసంస్థలలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, ఐఐఎస్సి, అగ్రస్థానంలో ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన 1904 వర్సిటీల ప్రమాణాలను పరిశీలించి వరల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వర్సిటీ ర్యాంకింగ్ జాబితాను టైమ్స్ సంస్థ ప్రకటించింది. టీచింగ్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ ఈక్వాలిటీ, పరిశ్రమలు, అంతర్జాతీయ దృక్పథం అనే 5 ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని లండన్లోని ప్రఖ్యాత టైమ్స్ సంస్థ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 13. 19వ ఆసియా క్రీడలకు 6 రోజు ఎన్ని పతకాలతో అదరగొట్టారు? ఆన్స్ 8 షూటింగ్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, టెన్నిస్ డబుల్స్లో రజతం, అథ్లెటిక్స్, స్క్వాష్ కాంస్యాలు. ఓవరాల్గా 33 పతకాలతో భారత్ 4వ స్థానంలో ఉంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్
స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్లతో కూడిన భారత జట్టు 1769 పాయింట్లు స్కోరు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. 2022లో 1761 పాయింట్లతో అమెరికా నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత జట్టు బద్దలు కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్లో పలక్ స్వర్ణ పతకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్లో ఈసా సింగ్ రజత పతకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్ టీమ్ ఈవెంట్లో వెండి పతకాన్ని దివ్య థాడిగోల్, ఈసా సింగ్ మరియు పలక్ రజత పతకం సాధించారు. టెన్నిస్ మెన్స్ డబుల్స్ ఈవెంట్లో క్రీడాకారులు శ్రీరామ్ కుమార్ రామనాథన్ మరియు శ్రీ సాకేత్ మైనేని లతో కూడిన పురుషుల డబుల్స్ జోడీ రజత పతకం సాధించారు. ఆసియా క్రీడల్లో 50 మీటర్లు రైఫిల్ మెన్స్ 3P ఈవెంట్లో షూటర్ శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ రజత పతకం సాధించారు. ఆసియా క్రీడలలో ఉమెన్స్ స్క్వాష్ టీం దీపికా పల్లికల్, జోష్నా చిన్నప్ప, అనాహత్ సింగ్ మరియు తన్వీలను కాంస్యం పతకం సాధించారు. ఆసియా క్రీడల అథ్లెటిక్స్లో భారత్ బోణి కొట్టింది. మహిళల షాట్పుట్లో కిరణ్ బలియాన్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు కాంస్యం సాధించింది. ఆమె 17.36 మీటర్ల దూరం గుండును విసిరి 3వ స్థానంలో నిలిచింది. 72 ఏళ్లలో ఆసియా క్రీడల షాట్ ఫుట్లో పతకం నెగ్గిన భారత మహిళ ఆమెనే. ఈ క్రీడల్లో ఇషా సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సాధించిన పతకాలు 4. ఇషా 1 స్వర్ణం, 3 రజతాలు నెగ్గగా ఐశ్వరీ 2 పసిడి పతకాలు, 1 రజతం, కాంస్యం గెలిచాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ. 1 and L.